ఫ్రెండ్స్ ఇది హీరో గ్లామర్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ గ్లామర్. సో ఇప్పుడైతే మనం ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మనకు లుక్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది, ఎటువంటి చేంజ్ అయితే లేదు, సేమ్ లుక్స్తో వస్తుంది అనమాట ఓజీ అనేది. సో ఫస్ట్ అయితే మనం బండి మీద కూర్చోగానే మనకి అసలు ఆ వెయిట్ అనిపించదు, ఎందుకంటే ఇది మనకి జస్ట్ 121 kg కర్వ్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే సీట్ హైట్ కూడా మనకి 790 mm అయితే ఉంటుంది. సో మీరు మినిమం 5.3, 5.4 అబవ్ హైట్ ఉంటే కనుక ఈజీగా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ ఆన్ చేసి వినిపిస్తాను చూడండి, చాలా స్మూత్ ఉంటుంది ఎగ్జాస్ట్ అనేది. సో ఎగ్జాస్ట్ పైన ఇక్కడ మనకి హీట్ షీల్డ్ ఇచ్చారనమాట. ఎగ్జాస్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హీట్ షీట్ కానీ లేదంటే మనకి బ్రేక్ లెవర్ కానీ వైబ్రేట్ అవుతున్నాయి. మరి అవి రైడింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాయో మీకు ఒకసారి రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఓకే, ఫస్ట్ గేర్ వేసా, చూద్దాం ఇనిషియల్ పుల్ ఎలా ఉందో. వామ్మో, సెకండ్ గేర్ దూకుతుంది రయ్యా. థర్డ్ గేర్, 4 అండ్ లాస్ట్ 5. ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. చూద్దాం మొత్తం థ్రాటిల్ ఇచ్చేసి ఎలా ఉందో. ఫుల్ థ్రాటిల్ అది ఇచ్చేసా. మనం ఫుల్ థ్రాటిల్ ఇచ్చినా కూడా స్టెబిలిటీ అనేది ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వట్లేదు అనమాట. చాలా బాగుంది స్టెబిలిటీ అనేది. అండ్ వైబ్రేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఈ బ్రేక్ లెవర్ ఏదైతే ఉందో అది మాత్రం వైబ్రేట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి గేర్ లెవర్ ఉంది కదా, ఇది కూడా మనకి వైబ్రేట్ అవుతుంది అనమాట. సో వైబ్రేషన్స్ అక్కడే నోటీస్ చేశాను. ఇక్కడ మనకి ట్యాంక్ దగ్గర చాలా మినిమల్గా అయితే ఉన్నాయి, మరి అంత ఓవర్ వైబ్రేషన్స్ అయితే ఏమి లేవు కానీ మినిమల్గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే మనకి 124.7 cc ఇంజిన్ అండ్ ఎయిర్ కూల్ ఇంజిన్ 10.39 bhp పవర్ని అలాగే 10.4 Nm టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇనీషియల్గా మనకి చాలా మంచి పుల్ అయితే ఉందన్నమాట. సో మిడ్లో కూడా ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవ్వకుండా మనకి టాప్ స్పీడ్కి ఈజీగా వెళ్ళిపోయాం అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు నాకైతే. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ చాలా స్మూత్గా ఉంది, చాలా రిఫైన్గా కూడా అవుతుంది అనమాట ఇంజిన్ అనేది. అండ్ ఇంకొకటి గేర్ షిఫ్టింగ్లో ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే కనుక అక్కడ నాకు కంప్లీట్గా మనం గేర్స్ అనేవి షిఫ్ట్ చేసినప్పుడు టక్ 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 అని చెప్పేసి గేర్ షిఫ్ట్ చేసినప్పుడు సౌండ్ అయితే వచ్చేది. బట్ ఈసారి చూసుకుంటే మనకి అసలు నాకు సౌండ్ అనిపించలేదు అనమాట. చాలా స్మూత్గా గేర్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ 5 గేర్లలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. అలాగే ఇంజిన్లో మనకి హీట్ కూడా ఏం రావట్లేదు, బాగానే అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు హీటింగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే. ఇక మనం రిమైనింగ్ వాటి గురించి మాట్లాడుకుంటే కనుక సో మనకి ముఖ్యంగా టైర్స్ గ్రిప్ బాగుంది వెహికల్. సన్న టైర్స్ అయినప్పటికీ ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ ఏమో 100/80 సెక్షన్ టైర్ అనమాట. సో 18 ఇంచ్ వీల్స్తో మనకి రావడం జరుగుతుంది. సో కొంచెం సన్నగా ఉన్నప్పటికీ మనకి స్టెబిలిటీ పరంగా రోడ్ గ్రిప్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. నేను స్ట్రైట్ డ్రైవ్ చేశాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. మీరు టర్న్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి, అప్పుడే మీకు కొంచెం స్టెబిలిటీ అనేది బాగుంటుంది, లేదంటే టైర్స్ అనేది గ్రిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉందన్నమాట. అలాగే కన్సోల్ అనేది మనకి కొంచెం మినిమల్గా అయితే ఉంటుంది అనమాట. డిజిటల్ మీటర్ అయినప్పటికీ దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఇవ్వను, బ్లూటూత్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఇవ్వను. సో మినిమల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో ఫీల్డ్ ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, I3S ఇండికేటర్, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్, ఇవి మనకి మినిమల్గా అయితే ఉంటాయి అనమాట. సో మీకు కొంచెం ఎక్కువగా కావాలి బ్లూటూత్, నావిగేషన్, రైట్ బేవర్ టెక్నాలజీ, అలాగే ఇంకా క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అన్ని కావాలంటే దీంట్లో మనకి ఎక్స్ట్రా మోడల్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అదంతా కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట, ఒక అడ్వెంచరల్ బైక్ లా ఉంటుంది. సో ఇక్కడ మనకి పెద్దగా విండ్షీల్డ్ అదంతా కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇదైతే కంప్లీట్గా మనకి మాస్ అనమాట, మాస్ లుక్లో ఉంటుంది ఇది. అండ్ 10 లీటర్ ట్యాంక్ ఉంటుంది, మెటల్ ట్యాంక్ అనమాట. సో మైలేజ్ కూడా మనం ఈజీగా 55 నుంచి 60 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు కొంచెం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేస్తే కనుక మనకి మైలేజ్ అనేది ప్రాపర్గా వస్తుంది. అలాగే టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇది కూడా మనకి ప్లస్ పాయింట్. అండ్ ముఖ్యంగా లైటింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కంప్లీట్గా మనకి LED లైటింగ్ ఇచ్చారు. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ వెహికల్కి అయితే. మనకి నైట్ టైం విజిబిలిటీ అనేది బాగుంటుంది. సో బ్యాటరీ మీద కూడా మనకి లోడ్ తక్కువ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి పాస్ అనేది డెడికేట్గా ఇచ్చారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. మనకి దీంట్లో ఇన్బిల్డ్ చేస్తున్నారు అనమాట చాలా వరకు.
అండ్ ఇంకా మనకి ఇక్కడ హజార్డ్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి అయితే. అలాగే నాకు ఈ వెహికల్లో బాగా నచ్చింది ఏంటంటే దీని ఒక క్లచ్ అని చెప్పొచ్చు, బటరీ స్మూత్ అయితే ఉంటుంది, చాలా స్మూత్, సింగిల్ ఫింగర్తో మనం హ్యాండిల్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉంటుంది అనమాట. అలాగే యాక్సిలరేటర్ కూడా మనకి చాలా స్మూత్ ఉంటుంది, ఇది కూడా మనకి బటరీ స్మూత్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క టాప్ స్పీడ్ కూడా ఈజీగా మనం 90+ అయితే క్రాస్ ఇచ్చారనమాట, 95 వరకు అయితే వెళ్ళొచ్చు. ఒక్కసారి మీకు దీని బ్రేకింగ్ బైట్ చూపిస్తాను చూడండి. నాకు నచ్చలేదంటే ఏదైనా ఉందంటే దీనిలో బ్రేకింగ్ అని చెప్తాను. ఒకసారి బ్రేకింగ్ బైట్ చూడండి, కంప్లీట్ థ్రాటిల్ ఇచ్చేసాను నేను. ఒకసారి చూద్దాం బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయో. ఓ మై గాడ్, చాలా స్లో, చాలా ఈజీగా ఉన్నాయి బ్రేక్స్ అనేవి. ఇంకొకటి నాకు నచ్చలేదు ఏంటంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో, సో ఇక్కడ చూడొచ్చు లివర్ అనేది, ఒకసారి మీకు ఆపి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడొచ్చు మనకి బ్రేక్ లివర్ అనేది చాలా వరకు మనకి ఫ్రీ ఉందన్నమాట. సో చూడొచ్చు చాలా ఫ్రీ ఉంది మనకి. ఇక్కడ వరకు కూడా బ్రేక్ అనేది ఎంగేజ్ అయితే అవ్వట్లేదు, ఇక్కడ నుంచి మాత్రం బ్రేక్ ఎంగేజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ వరకు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ హ్యాండిల్ బార్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంగేజ్ అవుతుంది, అది కూడా మనకి చాలా ఈజీగా ఎంగేజ్ అయితే అవుతుంది అనమాట. సో నాకు బ్రేక్స్ అయితే నచ్చలేదు దీంట్లో. ఫ్రంట్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్, బ్యాక్ సైడ్ కూడా 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో బ్రేక్స్ అనేవి చాలా ఈజీ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే దీంట్లో డిస్క్ మోడల్ అయితే ఉంటుంది. సో దానికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 4,000 to 5,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు తీసుకునే ప్రయత్నం ఉంటే కనుక డిస్క్ మోడల్ తీసుకోండి, ఎందుకంటే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం రైడింగ్ చేస్తున్నప్పుడు. సో ఖచ్చితంగా మీరు డిస్క్ మోడల్ తీసుకుంటే మాత్రం బ్రేకింగ్ అనేది బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది వెహికల్లో, మనకి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ ఇది ఇచ్చారనమాట. హైడ్రాలిక్ షాక్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ కూడా మనకి టెలిస్కోపిక్ ఉంటాయి, 30 mm అయితే ఉంటుంది. సో బాగుంది, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది, చాలా స్మూత్గా ఉంది, స్టెబిలిటీ పరంగా బాగుంది, సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుంది. ఎటు వచ్చి నాకు నచ్చలేదు ఏంటంటే ఈ వెహికల్లో బ్రేక్స్ అనమాట. అండ్ ఇది అప్డేట్ చేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం వైబ్రేషన్స్ కూడా నేనైతే నోటీస్ చేశాను. అలాగే ఇంకా i3s టెక్నాలజీ ఉంటుంది మనకి. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా ఆగినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇగ్నిషన్ అనేది ఆగిపోతుంది, కాబట్టి మనం ఫ్యూల్ అనేది సేవ్ చేసుకుని ఎక్స్ట్రా మైలేజ్ అనేది పొందొచ్చు. అండ్ ఈ వెహికల్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటి సీట్ అనమాట. సీట్ యొక్క క్వశ్చన్ అయితే మాత్రం అల్ట్రా స్మూత్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా మీరు ఎంత దూరమైనా సరే ఈజీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం చూస్తున్నా కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకా మనకి హజార్డ్స్ ఇచ్చారు, ఇది ప్లస్ పాయింట్. ఛార్జింగ్ పాయింట్ ఇది ప్లస్ పాయింటే. అండ్ మైలేజ్ కూడా ప్లస్ పాయింట్ ఈ వెహికల్కి. స్టెబిలిటీ బాగుంటుంది. అండ్ ఏంటంటే నాకు నచ్చలేంది ఒకటి ఈ బ్రేక్స్ అండ్ ఇంకొకటి వైబ్రేషన్స్ అనమాట. సో ఈ రెండైతే నేను నోటీస్ చేశాను. సో ఇక ఓవరాల్గా ఈ బైక్లు ఏంటంటే మనకి తక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. అలాగే ఎవరైతే 1,05,000 బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే. మాత్రం బాగుంటుంది, ఇంజిన్ అనేది బాగుంటుంది, కాబట్టి మీరు మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చేస్తే కనుక మీరు ఈజీగా 15-20 సంవత్సరాలు ఈజీగా వాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ ఓజీ గ్లామర్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.